ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. అయోధ్య రాముడి యొక్క బంగారు ఆభరణాలు, వజ్రాలు ఏమున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే, వాటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. త్రేతాయుగంలో 14 ఏళ్లు వనవాసం చేసిన రామయ్య ఈ కలియుగంలో తను పుట్టిన అయోధ్యలో కొలువు తీరటానికి 500 ఏళ్లు పోరాటాలు చేస్తే కాని కొలువు తీరలేదు. మొత్తంగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానం ప్రాణప్రతిష్ఠతో ముగిసింది. ఒక రకంగా ఈ కలియుగంలో జరిగిన అతిపెద్ద మహాక్రతువుగా దీన్ని అభివర్ణించాలి. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రత్యేకంగా ఆహ్వానాలు పలికింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. ఆ బాలరాముడి దివ్య దర్శనానికి అందరూ ముగ్ధులయ్యారు. దేవుళ్ళు నగలు వేసుకుంటారని ఎవరు చెప్పారు? అసలు వాళ్ళని ఎవరు చూశారు? కాని మనం సృష్టించుకున్న దేవుళ్లందరిలో ఒక్క శివుడు తప్ప అందరూ అలంకార ప్రియులే. అందరూ నగలు వేసుకునేవారే. అది కూడా మామూలుగా కాదు, 7 వారాల నగలు ధరిస్తారు. ఇందుకు అయోధ్య బాలరాముడు కూడా అతీతం కాదు. అయోధ్యలో శ్రీరాముని స్థాపన కొన్నేళ్ల కల. హిందువులు ఈ విశేషం కోసం చాలా రోజులు ఎదురుచూశారు. మొత్తానికి భారతీయ హిందువులు అందరూ కూడా ఈ సమయంలో తృప్తి చెందారు అని చెప్పుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అయోధ్యలో రామమందిరం స్థాపించటం, అలాగే బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన జరగటం అనేది భారతీయులందరూ కూడా తృప్తిపడే విషయం. కల్లారా బాలరాముణ్ణి చూసి అందరూ కూడా తరించారు. బాలరాముడి సుందర దివ్యమూర్తి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. దాంతోపాటు ఆయన వేసుకున్న నగల గురించి కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాణ ప్రతిష్ఠాపన జరిగే సమయంలో ఎంతోమంది అక్కడికి వెళ్లి ఆ యొక్క దృశ్యాలను కల్లారా చూసి తిలకించారు. ఇంకా చాలామంది టీవీల్లో చూసి ఆ బాలరాముడి దివ్య దర్శనానికి ముగ్ధులయ్యారు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతగా బాలరాముడి దివ్యరూపం ప్రతి ఒక్క హిందువుని మైమరిపింపజేసింది. ఆయన వేసుకున్న నగలు కూడా చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి. అయితే రామ్లల్లాకు ఏమేమి నగలు వేశారు అని అందరూ చర్చించుకుంటున్న ఈ సమయంలో అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహానికి 7 వారాల నగలు ధరింపజేశారు. వాటి గురించిన వివరాలు చూద్దాం. వీటిని భక్తులే సమర్పించారు. ఈ నగల విలువ అక్షరాల 428 కోట్లు. వజ్ర వైఢూర్యాలతో అలరారుతున్న బాలరాముని నగలకు చాలా విశిష్టత ఉంది. బాలరామునికి భక్తులే నగలు కానుకగా ఇచ్చారు. సుందరాకారుడు అయిన బాలరాముడు రోజూ ఒకేలాగా కనిపించకూడదని 7 వారాలకు తగ్గట్టుగా 7 రకాల నగలను సమర్పించుకున్నారు. మన పూర్వీకులు 7 వారాలకు 7 గ్రహాలను అధిపతులుగా నిర్ణయించారు. ఈ అధిపతులకు ఇష్టమైన రత్నాలను కూడా నిర్ణయించారు. నవగ్రహాల అనుగ్రహం కావాలంటే వారికి ఇష్టమైన రత్నాలను ధరించాలని చెబుతారు. పూర్తిగా ఆడవారు ఇలాగే నగలను ధరించేవారు కూడా. ఇప్పుడు బాలరాముడికి కూడా ఆ ప్రకారమే నగలను చేయించారు. ఆదివారం సూర్యుడి దినానికి గుర్తు అయిన ఈ రోజున స్వామివారికి కెంపులతో కూడిన నగలను వేస్తారు. తల నుంచి కాళ్ల వరకు మొత్తం కెంపులతో చేసిన హారాలే ఉంటాయి. సోమవారం రోజు ఇది చంద్రదినం కాబట్టి చంద్రుడికి ముత్యాలంటే ఇష్టం. అందుకే ఈ రోజున బాలరామునికి ముత్యాల హారాలు ధరింపజేస్తారు. మంగళవారం కుజుడు ఈ రోజుకు అధిపతి. ఈయన అనుగ్రహం కోసం పగడాల గొలుసులు, ఉంగరాలు ఉంటాయి. బుధవారం రోజుకు అధిపతి బుధుడు. ఈరోజు పచ్చల పతకం, పచ్చలు అమర్చిన గాజులు వేస్తారు. గురువారానికి అధిపతి దేవగురువు బృహస్పతి. ఈ రోజున పుష్యరాగం ఉన్న కమ్మలు, ఉంగరాలు బాలరాముడు ధరిస్తాడు. శుక్రవారం రోజు శుక్రుని వారమైన ఈరోజు రామ్లల్లా వజ్రాల హారాలు, వజ్రపు ముక్కుపుడక, వజ్రాల కమ్మలు వేసుకుంటారు. శనివారానికి అధిపతి శని భగవానుడు. ఈయన అనుగ్రహం కోసం నీలమణి హారాలు బాలరాముడికి వేస్తారు. మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాలరాముని విగ్రహానికి ఆభరణాలను లక్నోలోని శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థకు చెందిన హర్ష హైమల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ తయారు చేసిందని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలిపింది. ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరిత మానస్, అలవందర్ స్తోత్రం వంటి గ్రంథాలలో శ్రీరాముడి వైభవం, ధరించిన దివ్య ఆభరణాల గురించి విస్తృతమైన అధ్యయనం చేసిన తర్వాత వీటిని తయారు చేయించామని చెబుతున్నారు ట్రస్ట్ సభ్యులు. అయితే బాలరాముని ఆభరణాలు చూసినట్లయితే విజయమాల, బంగారంతో తయారు చేసిన విజయమాల బాలరాముని మెడలో ఉంటుంది.
కెంపులతో పొదిగిన దీన్ని విజయానికి చిహ్నంగా భావిస్తారు. దీనిమీద వైష్ణవ సాంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం ముద్రించి ఉన్నాయి. ఇక రెండవది భూబంద్. బాలరాముడు 2 చేతులతో పట్టుకున్న ఆయుధాలను భూబంద్ అంటారు. బంగారం మరియు విలువైన రాళ్లతో ఈ ఆయుధాలను తయారు చేశారు. ఇక మూడవది కంచి లేదా కర్ధాని. బాలరాముడి నడుము చుట్టూ రత్నాలు పొదిగి ఉన్న ఈ నగను కంచి అంటారు. దీన్ని పూర్తిగా బంగారంతోనే తయారు చేశారు. వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలతో దీన్ని అలంకరించారు. స్వచ్ఛతకు ప్రతీకగా చిన్న గంటలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు దీనికి వేలాడుతూ ఉంటాయి. ఇక నాల్గవది కంఘన్. అందమైన రత్నాలు పొదిగిన గాజులు. వీటిని రామ్లల్లా 2 చేతులకు తొడిగారు. ఇక మరొకటి ముద్రిక. రత్నాలలో అలంకరించిన ఉంగరాలు, 2 చేతులకు వేలాడుతున్న ముత్యాలు. ఇక చెడ లేదా పైంజానియా అంటే బాలరాముడి పాదాలు, బొటనవేళ్లను అలంకరించిన ఆభరణాలివి. వీటిని బంగారం, వజ్రాలు, కెంపులతో రూపొందించారు. ఇవే కాకుండా బాలరాముడి చుట్టూ కూడా ఇంకా చాలా ఉన్నాయి. రాముని చేతిలో బంగారు ధనుస్సు ఉంటుంది. కుడి చేతిలో అదే బంగారంతో తయారు చేసిన బాణం కూడా ఉంటుంది. అలాగే రాముని నుదుటిమీద వజ్రాలు, కెంపులతో తయారు చేసిన తిలకాన్ని అద్దారు. ఇక ఆయన పాదాల కింద బంగారు కమలం, దండ అమర్చి ఉన్నాయి. అయోధ్యరాముడు 5 ఏళ్ల పిల్లాడు కాబట్టి ఆయన విగ్రహం చుట్టూ కొన్ని బొమ్మలను కూడా అమర్చారు. ఇందులో వెండితో తయారు చేసిన గిలక్కాయ, ఏనుగు, గుర్రం, ఒంటె, బొంగరం వంటివి ఉన్నాయి. బాలరాముడికి ఒక బంగారు గొడుగును కూడా తలమీద అమర్చారు. ఇక బాలరాముడు ధరించిన బంగారు కిరీటంలో సూర్యదేవుడి బొమ్మ ఉంది. ఈ కిరీటంలో వజ్రాలు, పచ్చరాళ్లు, మరకత, మాణిక్యాలను పొదిగారు. దీన్ని ఉత్తర భారతదేశ సాంప్రదాయంలో తయారు చేశారు. కిరీటం కుడివైపున ముత్యాల దండలను వేలాడదీశారు. ఇక మరొకటి కౌస్తుభమణి. బాలరాముని హృదయ భాగంలో ఉంచిన కౌస్తుభమణిని కెంపులు, వజ్రాలతో అలంకరించారు. విష్ణుమూర్తి అవతారాలన్నింటిలోనూ ఇది కనిపిస్తుంది. ఇక కంఠాభరణం. అర్ధచంద్రాకారంలో ఉన్న మరొక హారంలో అదృష్టాన్ని సూచించే పూల డిజైన్లు ఉన్నాయి. మధ్య భాగంలో సూర్యదేవుడి బొమ్మ ఉంది. ఈ హారాన్ని కంఠాభరణం అంటారు. అలాగే పసుపు రంగు పంచ, ఎరుపు రంగు అంగవస్త్రాలను బనారస్ వస్త్రాలతో తయారు చేయించారు. వీటిపైన శంఖం, పద్మం, చక్రం, నెమలి బొమ్మలు ఉన్నాయి. ఆకర్షణీయమైన జరీ అంచులు కూడా ఉన్నాయి. అలాగే బాలరాముడి విగ్రహాన్ని శాలిగ్రామ శిలలతో చేశారు. ఈ శాలిగ్రామ రాళ్లు గండకీ నదిలో మాత్రమే లభ్యమవుతాయి. శాలిగ్రామ రాయిని పూజించటం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, ఐశ్వర్యం, ప్రేమ చెక్కు చెదరకుండా ఉంటాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. చూశారు కదండి, బాలరాముడి కోసం ఏ నగలు తయారు చేయించారు, ఆ నగలకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. అలాగే ఏ రోజుల్లో ఎటువంటి నగలను బాలరాముడికి ధరింపజేస్తారు అనే వివరాలు కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.